పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా నేను తాడిపత్రికి పోయేదానికోసం ఎన్నో ఆటంకాలు గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కూడా కనుచూపు మేరలో కానడం లేదు. ఈరోజు కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అందరిపైన దాడులు జరగడం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళను దండడమో కొట్టడం జరిగితే పోలీసు వాళ్ళే మాకు చెప్పచ్చు కదా, మీరు ఏంటి కొడతారు అని చెప్తున్నారు. దండించినా కూడా ఈ బంగాకు తాగి తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి తల్లిదండ్రులను కొట్టడము, కత్తిపోట్లతో పొడచడము. ఈ మధ్యకాలంలో ఒక మేస్త్రి పైన కూడా దాడి జరిగింది. అంటే ఎవరిని ఏం చేస్తానే కూడా అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సానుభూతి పనులే గలాటలు చేయాలా, మహిళలను కించపరచల్లా, ఏరే కదా పోలీసులు పంపించలేదని, అందువల్ల నువ్వు కోర్టులో వచ్చిన తర్వాతనే నువ్వు వెళ్ళాలా అని చెప్తాను. అంటే ఎవరింటికి వాళ్ళు పోయేదానికి కూడా పోలీస్ అధికారులు ప్రమేయం ఉండాలా. పోయాలి, నేను పోకపోతే తాడిపత్రులు ఏమన్నా లాండ్ ఆర్డర్ ఏమన్నా ఇప్పటికేమన్నా కంట్రోల్ చేసినారా? అది లేదు. నిత్యం ప్రతిరోజు కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఏమన్నా మాట్లాడితే నువ్వు వచ్చే కన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. పోలీస్ అధికారులు ఉండేది ఏంటికి? వ్యవస్థ అనేది ఏంటుకుంది? కనీసం ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికోసమే కదా. నా ఒక్కడి కోసం అధికారులు ఉండాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. నేనేమో ఏరే దేశానికి పోతాంటేను, వేరే ఇది పోతాంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా ఒక పోలీసు వాళ్ళు చెప్తే కూడా నేను ఈ రాష్ట్రానికి తాడిపత్రికి పోవాలంటే వీసా అవసరం ఉంది, నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడిపత్రికి పోయేదానికి ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొకరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది. నిన్న కూడా మాట్లాడినారు. నాకు
అభిప్రాయం. నువ్వు అనౌన్స్ చేయి, నేను ఫలానా దానికి ఇది డబ్బు పెడతాడా, ఇద్దరు చూడి అని చెప్పి కొంతమంది కులాల పండుగను లేకపోతే పార్టీల పండుగను అందరినీ కమిటీ చేసి పెట్టి చెప్పు. అదేం చేయవు, నీ ఇంటికాడ ఉండే వాళ్ళని పెట్టుకుంటావు. ఎంత రోజు టేప్ పడతావు. ఇబ్బందికరం ఉంటే ఫండ్స్ తీసుకురా. ముందు వాళ్ళకి ఏదన్నా ఉంటే కూడా నష్టపరిహారం కట్టించిన తర్వాత నువ్వు ఇటుకు పోతుంది, దీనికి నీకు ఇంత కాంపెన్సేషన్ ఇస్తాండామని చెప్పు. నీకు నచ్చిన ఏరియాలో కొలతలు పెట్టి నన్ను రానేను అనే దానికి నీ చేత కాదు. నువ్వేమో కళలు కనొచ్చేమో కానీ అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో నీ కళ కలగానే ఉంటుంది తప్ప అది నెరవేరే పరిస్థితి కాదు. నువ్వు ఎంతమందితో మాట్లాడి పొలం కాడనో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిడతారు. మీరు వాళ్ళని పిలిచి దండి పొలం కాడనో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిడతారు. మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తాను. దాని బదులు ఆయన ఆ పోలీసు దృష్టిలు తీసేసి పచ్చ సొక్క వేసుకొని తిరిగితే బాగుంటుంది. నాయన ఆంజనేయులు గారు, ఎస్ఐ గారు, మీకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే, కాలం అనేది ఇట్లనే ఉండదు. కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నాకు కూడా గుణపాఠం నేర్పుతాను. ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినాము, అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినాము, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా కాపాడినాము అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులకు అందరికీ, గతంలో ఉన్న అందరికీ కూడా తెలుసు. ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. నేనైతే ఎక్స్పెషల్లీ పెద్దోడు ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే, నేను గతంలో కూడా చెప్పిన, ఎప్పుడు లేనిది ఈ ఆ మండలంలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కక్షలు ప్రోత్సహిస్తాండవు. నువ్వు వచ్చిన తర్వాతనే ఇది జరుగుతుందని కూడా నీకు చెప్పడం జరిగింది. నువ్వు మానుకోవడంలే నీ శైలి, కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు. చిన్నోడుగురిలో మధుసూదన్ రెడ్డి అనే అతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాయిని చేయలేదు. మల్లేపల్లిలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తారు అంటే ఎక్కడుంది చెప్పు న్యాయం? నీ గురించి అన్ని కూడా మేము కనుక్కుంటున్నాం. ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేస్తాము. నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. పోలీసులకు ప్రజాప్రతినిధులకు అనుబంధం ఉంటుంది. నేను మాట్లాడిన మాత్రాన్ని నీకు నేను ఫోన్ చేయ ఆయన అడిగినప్పుడల్లా 10 రోజులు 10 సార్లు కలవండి. నేనేమన్నా ఏరే దేశానికో లేకపోతే పాకిస్తాన్కో లేకపోతే మనకి రాసిందన్న రాసింది రాజ్యం మీద రాలేదు.